మీ కాలు పట్టుకుంటాన్రా, భారతిని వదిలేండిరా, అది నా ప్రాణం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. అక్కినేని అఖిల్ లెనిన్ మూవీ ట్రైలర్ 4 PM కి రిలీజ్ చేస్తామని చెప్పి ఫ్యాన్స్ ని వెయిట్ చేయించి ఫైనల్ గా 7:15 కి అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు లేట్ చేసే కొద్దీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతూ వచ్చాయి. కారణం ఓ పక్క అఖిల్, మరో పక్క తమన్ వరుస పెట్టి ట్వీట్లు వేయడం సినిమాని లేపుతూ ఉండడంతో హైప్ కూడా అలా పెరుగుతూ వచ్చింది. పైగా లీక్ అయిన బ్లైండ్ క్యారెక్టర్ అన్ని కలిపి ట్రైలర్ పై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. సో లేట్ చేయకుండా ట్రైలర్ ఎలా అనిపించిందో, ఈ డెడ్ సీజన్ లో ఈజీగా 1 month పాటు ఆడే విధంగా ఉందా లేదా, ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా కాన్సెప్ట్ విషయానికి వస్తే, చిత్తూరు జిల్లాలో ప్రతి ఇయర్ 18 రోజుల పాటు ద్రౌపదమ్మని పూజిస్తూ ఉంటారు. ఈ 18 రోజులు రకరకాల గెటప్స్ లో మహాభారతాన్ని నాటకాల రూపంలో చెప్తూ ఉంటారు. అయితే ఈ శ్రీరామపురం అనే ఊర్లో ఉన్న ఒకే ఒక నిబంధన ఏంటి అంటే, ఈ 18 రోజుల పాటు అసలు రక్తం బుట్టనేది నేలని అంటకూడదు. అంటే ఎలాంటి గొడవలు జరగకూడదు. అయితే ఈ మధ్యలో గొడవలకి దారి తీసేది లవ్ స్టోరీ. ఎందుకంత గట్టిగా చెప్తున్నా అంటే, ట్రైలర్ లాస్ట్ లో ఇలానైతే క్లియర్ గా చూడొచ్చు, నో వార్ ఈజ్ మోర్ వైలెంట్ దెన్ లవ్ అని. సో క్లియర్ గా అక్కడే అర్థం అవుతుంది ఏం జరగబోతుందో. ట్రైలర్ రాకముందు వదిలిన ప్రతి కంటెంట్ కూడా వేరే కంటెంట్ తో పక్కన పెట్టి చూసుకుంటే ఎక్కడా కూడా పోలికే ఉండదు. అది వేరే సినిమా, ఇది వేరే సినిమా అన్నట్టే ప్రజెంట్ చేసుకుంటూ వచ్చారు. కారణం ఏంటంటే ఇదొక రూరల్ డ్రామా ఫిలిం. స్ట్రైట్ గా చెప్పేస్తే బోర్ కొడుతుందని ఫీల్ అయ్యారో ఏమో, మార్కెటింగ్ స్ట్రాటజీ కింద ఇలాగైతే పబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటివరకు వదిలిన సాంగ్స్ కానీ సీన్స్ కానీ అన్ని కూడా ర్యాండమ్ గా అలా వదిలిమే ఉంటాయి. బట్ ట్రైలర్ చూసిన తర్వాత క్లియర్ గా అర్థం అవుతుంది, ఒక మహాభారతం రిఫరెన్స్ తో రీరైట్ చేసిన స్టోరీ ఇది. ఈ సినిమాలో చాలా క్యారెక్టర్సే కనిపిస్తున్నాయి, చాలా గొప్ప గొప్ప యాక్టర్లే కనిపిస్తున్నారు. అండ్ వీళ్ళ మధ్య అఖిల్ కనిపిస్తాడా అంటే, యాక్టర్ అఖిల్ అని చెప్పి పోస్టులు ఇప్పటికే కనిపిస్తున్నాయి. కాస్తో కూస్తో ఎఫర్ట్స్ పెట్టిన సినిమా ఇదే అని క్లియర్ గా ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. అండ్ చిత్తూరు యాసలో చెడగొట్టకుండా మంచిగానే డైలాగ్స్ చెప్పాడు. అయితే సినిమాలో హైలైట్ అయ్యేది అఖిల్ క్యారెక్టర్ అయితే, సెకండ్ బెస్ట్ క్యారెక్టర్ శివాజీ గారిదని చెప్పి ఇన్సైడ్ టాక్. అండ్ అంతేకాదు, శివాజీ గారు కూడా రీసెంట్ గా బయటకు వచ్చి చెప్పారు. అండ్ ట్రైలర్ లో ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో చూడగానే చెప్పేచ్చు నెగిటివ్ క్యారెక్టర్ అని. ట్రైలర్ లో చాలా యాక్షన్ సీన్లే కనబడుతున్నాయి. అందులో ఒకటి మెయిన్ యాక్షన్ సీన్, హీరో కలలో కారం కొట్టే ఫైట్. ఈ పర్సన్ కూడా అక్కడ కనిపించచ్చు. అయితే ఆల్రెడీ లీక్ అయిన బ్లైండ్ అని చెప్పిన సీన్స్ దీని తర్వాతే జరగచ్చు, లేదంటే ఇది ఇంటర్వెల్ సీన్ కూడా కావచ్చు. ఎందుకంటే చాలా షార్ట్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బ్లైండ్ క్యారెక్టర్ గా యాక్ట్ చేసే పర్సన్ ఎలా ఉంటాడో అలానే యాక్ట్ చేస్తున్నాడు అఖిల్. సో అఖిల్ యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవడానికి చాలా మంచి ఆపర్చునిటీ అయితే దొరికింది. అయితే కొన్ని షార్ట్స్ లో ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చూస్తే పెద్దగా ఇంప్రూవ్ అయినట్టయితే కనిపించలేదు. అయితే ఫుల్ గా బాడీ మేకవర్ అయితే క్లియర్ గా చూడొచ్చు. అండ్ ఈ 2-3 షార్ట్స్ అండ్ 2-3 డైలాగ్స్ తో ఖచ్చితంగా ఒక యాక్టర్ అయితే జడ్జ్ చేయలేం. ఇక మరొక పక్క భాగ్యశ్రీ అయితే ముందు సినిమాల్లో ఎలా అయితే కనిపించిందో, ఆ సినిమాల్లో ఎలా అయితే పర్ఫార్మ్ చేసిందో అలానే కనిపించింది తప్ప గెటప్ మారిన పెద్దగా కొత్తగా అయితే కనిపించలేదు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన పాజిటివ్ థింగ్ ఏంటి అంటే, తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తొలి ప్రేమ తర్వాత మళ్ళీ అలాంటి మ్యాజిక్ రిపీట్ చేసేలానే కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ అనేవి పక్కన పెడితే సినిమాకి ఒక థీమ్ మ్యూజిక్ అయితే డిజైన్ చేసుకున్నాడు, అదైతే మంచిగానే వర్కౌట్ అయింది. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక మహాభారతం అంటూ నాగార్జున గారే స్టార్టింగ్ లో చెప్పుకొచ్చారు. సో వీళ్ళ మహాభారతాన్ని ఎలా తీసారో చూడడానికి ఇంకొద్ది రోజులు వెయిట్ చేస్తే చాలు. ఓవరాల్ గా ట్రైలర్ కట్ అయితే బాగుంది, కలర్ గ్రేడింగ్ బాగుంది, యాక్షన్ సీన్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ మంచిగా అనిపించింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అఖిల్ లుక్ ముందు సినిమాలతో కంపేర్ చేసుకుంటే మేక్ ఓవర్ పరంగా బెటర్ అనిపించింది. సో ఓవరాల్ గా ట్రైలర్ అయితే గుడ్. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది అఖిల్ ట్రైలర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. ఈ మూవీకి టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.